హాయ్ అండి అందరికీ. నా కోసం అయితే మా ఆయన ఫోన్ బుక్ చేశాడు ఆన్లైన్లో. ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాడు. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు. ఈరోజు అయితే వచ్చింది. నేనైతే ఆయన చేతిని ఓపెన్ చేయమని చెప్పాను. డెలివరీ బాయ్ అయితే ముందే ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేసి చూపించాడు. కానీ మళ్ళీ మా ఆయనతోటి ఓపెన్ చేయించాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఏం సెట్ చేయలేదు, ఓన్లీ లాక్ పెట్టాను అంతే. మన ఇబ్బందిని గుర్తించి అలా మన కోసం చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పాత ఫోన్కి అసలు నెట్వర్క్ రాక, వీడియో సరిగా తీసుకోరాక ఎంత ఇబ్బంది పడేదాన్నో. ఆయనైతే నా కోసం బుక్ చేశాడు. ఈరోజు అయితే వచ్చేసింది. ఛార్జర్ వచ్చింది దీనికి, ఇంకా పిన్ వచ్చింది. ఇంక పౌచ్ కూడా ఇచ్చారు. 3 days అవుతుంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము. ఈ రోజుకైతే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. నేనైతే ఇంకా చిన్న ఫోనే తీసుకోమని అన్నాను, కాకపోతే వీడియో క్లారిటీ ఇది బాగుందని చెప్పారంట ఆయనకి. అందుకనైతే ఇది తీసుకున్నాడు. బ్యాటరీ మంచిగా అవుతుంది అని అయితే. ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇక నాకైతే బాగా నచ్చింది. నేనైతే వచ్చిన తర్వాత నాకెందుకు, నువ్వే తీసుకో బావా అని చెప్పేశాను. కానీ అద్దు, నీ దగ్గరే ఉండని, ఎవరి దగ్గర ఉన్నా ఒకటే అని మా ఆయన అయితే నాకు చెప్పేశాడు. అంతే కదా, ఆయన దగ్గర ఉన్నా ఓకే, నా దగ్గర ఉన్నా ఓకే. ఎవరి దగ్గర ఉన్నా ఒకరి దగ్గర ఉన్నట్టే కదా. కొత్త ఫోన్ వాడాలి అని చెప్పి నా డ్రీము. ఎప్పుడు మా ఆయన పాత ఫోనే ఇచ్చేవాడు. ఆయన వాడుకున్నది నేను వాడుకునేదాన్ని. తర్వాత ఈసారి అయితే నాకే కొత్త మొబైల్ కొని ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు నచ్చిందా నా ఫోన్?